టేస్టీ అండ్ జ్యూసీగా ఉండే గొట్టం కాజా, అదేనండి కాకినాడ కాజాని ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు మైదా పిండి, 1 స్పూన్ బొంబాయి రవ్వ, కొంచెం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే 2 స్పూన్లు నెయ్యి, 2 స్పూన్ల పెరుగు, కొంచెం వాటర్ కూడా కలుపుకొని పిండిని అయితే ఈ విధంగా బాగా కొట్టుకుంటూ కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ అప్లై చేసి ఒక 2 to 3 hours పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పంచదార పాకం కోసం 2 కప్పుల షుగర్, 1.5 కప్పు వాటర్ తీసుకొని 4 నుంచి 5 యాలక్కాయలు వేసుకొని జిగురు పాకం వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు పిండిని బాగా కలుపుకొని వీడియోలో చూపిస్తున్నట్టు బాగా మసాజ్ చేస్తూ రోల్ చేసుకోవాలి. ఇప్పుడు రోల్ చేసిన దాన్ని నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు వీటిని వీడియోలో చూపిస్తున్నట్టు అంగుళం చొప్పున కట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు వీటిని ఒక అప్పడాల కర్రతో లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హాట్గా ఉన్నప్పుడు వీటిని వేసి ఒకసారి తీసేయాలి. ఇప్పుడు వీటిని కొంచెం చల్లార్చి ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉన్నప్పుడు దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని గోరువెచ్చగా ఉన్న షుగర్ పాకంలోకి వేసి బాగా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ప్రెస్ చేయడం వల్ల పాకం అనేది కాజా లోపలికి వెళ్తుంది. అంతేనండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే గొట్టం కాజా అయితే రెడీ.